జగన్కి తొలి పరీక్ష ఏంటయ్యా అంటే రేపు రాబోయేటటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికలలో గెలుపొందడం. అతనికి నాకు తెలిసి గెలవడం అసాధ్యమేనేమో అనుకుంటా. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్లో విద్యావంతులలో జగన్ పట్లన ఒక వ్యతిరేకత ఉంది. దానికి కారణమైనటువంటిది అంతకుముందు ఉపాధ్యాయుల పట్ల అనుసరించి, ఎందుకంటే అదే ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్స్ కానీ రిజిస్టర్ అయి ఉంటారు, టీచర్స్ కానీ రిజిస్టర్ అయి ఉంటారు. అట్లాగే వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలు ఇటు గ్రాడ్యుయేట్స్గా రిజిస్టర్ అయి ఉంటారు. అలాగే ఇతర ప్రభుత్వ ఉద్యోగులు అటు గ్రాడ్యుయేట్స్గా రిజిస్టర్ అయి ఉంటారు, ఇటు మామూలు ఓటర్లుగా కూడా రిజిస్టర్ అయి ఉంటారు. కాబట్టి అక్కడ ఆ వర్గం అంతా జగన్ని ద్వేషించడం వల్ల, అందులో చంద్రబాబు గారు వచ్చినటువంటి సంస్కరణల వల్ల ఇటుకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. గెలుపు అవకాశాలు సాధారణంగా ఎన్డీఏ కూటమికి ఉంటుంది. అది పక్కన పెడితే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రం చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి అతిపెద్ద పరీక్ష. ఎందుకయ్యా అంటే కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో ఎన్డీఏ. అంతకుముందు తీవ్రమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చారు. జగన్ అమ్మేబోతున్నాడు, జగన్ ఆ డబ్బులన్నీ తినేద్దాం అనుకున్నాడు, 1,00,000 కోట్లు మింగేద్దాం అనుకున్నాడు.